హలో ఆ సినిమా చూసినంతసేపు కూడా రోమాంచితం. అణువణువు కూడా మొదటి భాగం కన్నప్పని భక్తులకు పరిచయం చేయడం, రెండవ భాగం కన్నప్పని శివుడికి పరిచయం చేసేటువంటి అద్భుతంగా హాలీవుడ్ మూవీలాగా భక్తిరస స్ఫోరకంగా ఇది భక్తి చిత్రం, సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం. మనం భగవంతురాము అన్నమయ్య రామదాసు ఎలా చూసామో ఈ మైక్ మెల్లిగా పక్కన పెట్టండి సార్. పెట్టండి మైక్లో పెట్టండి. ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అలాగే మంచు మోహన్ బాబు గారు, విష్ణు కన్నప్పగా నటించాడు. నేను 2 సార్లు చూశాను. రజనీకాంత్ గారు, ప్రభుదేవ, భాగ్యరాజ మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరికీ కూడా ఆర్ద్రమైపోయింది. మీరు సినిమా నుంచి బయటకు వస్తూ ఉంటే చెమర్చిన కళ్ళతోటి అబ్బా కన్నప్ప ఎంత గొప్ప భక్తుడు అనిపిస్తుంది. ఈరోజు 10 రోజులైన సందర్భంగా ఇవాళ సేవ్ టెంపుల్స్ భారత్, శ్రీ శ్రీ రాజేష్నాథ్జీ అఘోరి సాంప్రదాయం, అలాగే వీరశైవ సాంప్రదాయం శివస్వామీజీ, అలాగే యోగిని లలితాజీ, అలాగే ఎంతోమంది మహానుభావులు భక్తి చైతన్య స్వామీజీ, అలాగే హిమాలయాల నుంచి వచ్చినటువంటి మహాస్వామీజీ, అలాగే మా యోగిని మాతాజీ ఒంగోలు నుంచి వచ్చారు. అలాగే ప్రముఖులందరూ కూడా దయానందజీ మహారాజు, అందరూ శైవ క్షేత్రం నుంచి అనేక మంది సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. విశ్వ హిందూ పరిషత్ నుంచి ఎంతోమంది హిందూ బంధువులు ఇవాళ ఈ సినిమాని చూడడానికి వచ్చారు. ఈ సినిమా గురించి అద్భుతమైనటువంటి రివ్యూస్, చివరికి హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రెస్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా రాశారు. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అద్భుతంగా, ఇందాక రజనీకాంత్ గారు ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టాడు. అబ్బా ఏమి సినిమా రా ఇది, అద్భుతం రా అని రజనీకాంత్ గారు వాయిస్ మెసేజ్ చూసి నేను పులకాంకితుని అయిపోయాను. ఎంత బాగా చేశాడు రా విష్ణు అని ఈయనకి పంపిన ఒరే ఒరే అంటూ పంపినటువంటి మెసేజ్. ఇవాళ ఇంతమంది గొప్ప స్వామీజీలు వచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి స్వామీజీ, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, హిందూ భక్తులు అందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా చివరి దాకా ఉండి సినిమాను చూడాలని కోరుకుంటూ శ్రీ మంచు మోహన్ బాబు గారు, డాక్టర్ మంచు మోహన్ బాబు గారు సత్కారం చేస్తారు. భ్రమలోనే బ్రతికా గతం గత దాసోహం నీకే శివనాదం శివవాదం శివవేదం శివమోదం నీవే అడవి బిడ్డ నమః. శివబీజం శివభూజం శివభోజం శివరాజం శివతేజం నువ్వే ఆదివాసీ నమః. శివరాత్రం శివసూత్రం శివక్షేత్రం శివచాత్రం శివచత్రం శివగోత్రం శివసూత్రం శివ 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 శివనేత్రం నీవే మూలవాసీ నమః. భక్తుడా నిజమైన రుజువైన శివభక్తుడివి నువ్వు. నీ ముందు నేనంత ఇసుమంత ఇసుకంత రవ్వంత అనువంత కథ మహాభక్త. తన రొమ్మునే చీల్చి రుదిరమ్ములో దాల్చి రఘురామ రూపమ్ము భూజాతకే కాదు భూజగతికే చూపే భక్తాంజనీయుడికి హీటుగా నిలిచిదివి కదరా హే శివుడి నేత్ర. నా కనుల గర్వము నా కరము గర్వము నా ఆత్మ గర్వము నా సర్వ గర్వము గర్భవల చేసిదివి కదరా హే అడవి పుత్ర హర హరుని నేత్ర.
అందరికీ నమస్కారం. ఇటువంటి మహానుభావుల ముందు అమ్మా ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మనం భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులు అయింది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి, కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అంటే 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసున్నారంటారు. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇంద్రకీల ఇక్కడే ఉంది. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. నేను సినిమా చూసిన తర్వాత వాళ్ళతో ఇప్పుడు ముఖ్యం వాళ్ళకు సినిమా చూపించాలనే ఉద్దేశం. నేను ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. మేము తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకసారి వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఆ పూలమాల నేను వేసుకోవడం కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. పెద్దవాళ్ళు వేసుకోమన్నారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నాకు అదృష్టమైన రోజు. ఈ విధంగా అందరూ కలవాలని సూచించింది తమ్ముడు గజల్ శ్రీనివాస్. దాదాపు 100కు పైగా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి గజల్ పాడగలిగినటువంటి తమ్ముడు. అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ ఆశీస్సులు కావాలి, ప్రజల ఆశీస్సులు కావాలి. గమనించేది వాయువులంగా ఇది ఎక్కడో కాదు, ఇక్కడే పెట్టాడు పరమేశ్వరుడు. మనం దాన్ని గుర్తించుకున్నట్టు యోగి శబాష్. మిమ్మల్ని అభినందించాలంటే
మాకు కూడా ఆనంద బస్వాలు వస్తున్నాయి. శబాస్. హరి ఓం గం గణపతి నమః. ఈ ఉపాధి పేరు సంత్ సదానంద గిరి. చాలామందికి తెలిసే ఉంటుంది. మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం, మళ్ళా శంకరాభరణం చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూసాం. కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు, అర్జునుడి గురించి తెలుసు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి ఈ తీసిన విధానం ఈ లోకానికి, ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలనో ఆ డైరెక్టరు, ఆ మాటల రచయిత నా మనసుకు అత్తుకున్న ఒక్క సంఘటన, ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే 2 మాటలు ఉన్నాయి. పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు. మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి. తిన్నడి కథ అందరికీ తెలిసిందే, కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో, అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు. మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు. ది ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి చిత్రం. సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది. ఆ 2 పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి. లౌకికంగా ఇంకా తప్పదది. అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ, ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడి అదేమి గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో. ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు, తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్, ఓ శంకర్ ఖుష్, సర్వే జనాం సుఖినో భవంతు. ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటాము. ఆ అబ్బాయి మంచు విష్ణు, శివుడుకు విష్ణుకు తేడాలు లేవు. నిజంగా ఆ అబ్బాయికి హ్యాట్స్ ఆఫ్. జీవించాడు ఆ పాత్రలో. జై శ్రీమన్నారాయణ. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయినా వారు థియేటర్లో చూస్తానే ఇది ఇచ్చేశారు. మాకు ఏది అనిపిస్తే అది ఇచ్చేస్తాము. మా జన్మ ఇది మటుకు జాగ్రత్తగా నిజం. నా జన్మ ధన్యం. कुछ नहीं चलेगा. ఓం సత్యం ఆదేశ్ గురుజీకి ఆదేశ్, ఎనర్జీ గురుజీకి ఆదేశ్. నిజంగా అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ వారు చెప్పినట్టు ఇది నేను చూసిన 2వ సినిమా అండి. నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఫస్ట్ది అఘోర్ సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని తీసుకెళ్ళి చూపించారండి నాకు. అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా, ఎలా ఉంటారా ఉండరా అని దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు. 2వ సినిమా మొన్న మా గద్దల శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి. ఆయన మన మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో తెలుస్తుంది. అంటే మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోం. మా సాంప్రదాయం అఘోర్ సాంప్రదాయం మేము ఉండేది శ్మశానం, కానీ నిత్యం అదే. ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేన్ని ఒప్పుకోం. వేరే అంటే దాన్ని చాలామంది ఏమనుకుంటారు, మూర్ఖత్వం కూడా అనుకుంటారు. శివుడు తప్ప వేరే అన్నింటిలోనూ శివుడే మాకు. మీరు విష్ణువు చూపించినా మాకు అదే, అమ్మవారిని చూపించినా అది, అన్నీ అది. ఆ సిద్ధాంతంలో ఉండడం వెంటనే ఇలా భక్త కన్నప్ప తీశారంటే, అంటే ఇందాక మా స్వామీజీ వారు చెప్పారు భక్త కన్నప్ప స్వామి ఇప్పుడు పొరపాటు పడ్డామని భక్త కన్నప్ప ఎవరికి తెలియదండి ఇప్పుడు పిల్లలకి. అసలు భక్త కన్నప్ప గుడి ఉందని ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శించుకునే ఎవరికీ తెలియదు. కాళహస్తి వెళ్ళే సగం మందికి తెలియదండి భక్త కన్నప్ప గుడి ఉంది అంటారు తప్ప ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. నిజంగా మళ్ళీ అంతటి మహానుభావుడి చరిత్రని ఈవేళ విష్ణు బాబు చక్కగా మళ్ళీ సమాజానికి అందించగలిగాడంటే నిజంగా ఈ మధ్యన మొత్తం అంతా కూడా వేరే వేరే సినిమాలు తీసుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాల్లో పోతున్నారు తప్ప ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, ఒక శివుడు అనే దాన్ని ఎగ్జిబిట్ చేయడం కానీ, ఇంత జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ మళ్ళీ చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నామండి.
నిజంగా అభినందనలు చెప్పండి విష్ణుబాబుకి. నిజంగా మళ్ళీ ఈయన నటన గురించి ఇంకా చెప్పక్కర్లేదు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, భయపడేవాళ్ళం. ఈయన విలన్ కింద చేస్తే, హీరో కింద చేస్తే ఆనందం వచ్చేది. నిజంగా ఈయన నటన కింద వేరే చెప్పక్కర్లా. ఇందాక సినిమా చూస్తున్నప్పుడు చెప్పారండి, ఆ ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు, అంత బాగా చేశారు. మొత్తం శివ కుటుంబం ఏర్పడిందండి ఈ సినిమాలో, అంత నచ్చింది. మీకు ఎప్పుడైనా శివుడికి మీరు చేస్తే మీరందరూ మా కుటుంబమే. మీ కుటుంబానికి ఎప్పుడు మా అక్కడ తరపున కానీ మా గురు సాంప్రదాయం తరపున కానీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా మంచి సినిమా తీసి మన సమాజానికి అందించారు మోహన్ బాబు గారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమ శివాయ. కన్నప్ప అనేటటువంటి ఈ చిత్రాన్ని మన శ్రీమాన్ మోహన్ గారు అందరి మనస్సుని హరించేట్టుగా, భక్తిలో ముంచేట్టుగా, అసలు భక్తి అంటే ఏమిటి, మనందరికీ తెలిసిన భక్తి కాదు, భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని కన్నప్ప తన జీవిత చరిత్రలో తను నిరూపించాడు. అది ఇవాళ ఉన్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో వారి దర్శకత్వంలో. అంతేకాదు, శక్తి కన్నా భక్తి గొప్పది, ఆ భక్తి కన్నా దైవ శక్తి గొప్పది. ఎప్పుడంటే కన్నప్ప అంత నాస్తికుడుగా ఉన్నప్పటికీ ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు, తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మానలేదు. ఇవాళ యువతకు కావాల్సిందే అది. ఇవాళ ప్రస్తుత సమాజానికి ఎలా ఇస్తే ఈ సందేశం వెళుతుంది, వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తుంది అనే ఆ దృక్పథంలో అందించినటువంటి మోహన్ బాబు గారు చాలా ధన్యులు. ఎందుకంటే దీనిని అందరికీ చొప్పించాలి, మాలాంటి వాళ్ళు కూడా చూపించాలి అని మా శ్రీనివాస్ గారు చేసినటువంటి కృషి. లేకపోతే మేము థియేటర్కి ఎప్పుడో వచ్చాం. గణపతి సచ్చిదానంద స్వామి వారు ఏదో పిక్చరు శృతిలయ్యాను అనుకుంటా, వారి ఆశ్రమంలో తీస్తే అప్పుడు థియేటర్కి వచ్చాం, మళ్ళీ ఇవాళ థియేటర్కి వచ్చాం. అంటే థియేటర్లో చూస్తేనే ఆ ఎఫెక్ట్స్ అండ్ ఆ ఇంప్రెషన్ ఉంటుంది. చాలా సంతోషం. ఇవాళ యువత అంతా గుర్తించాలి తండ్రి పట్ల తన బాధ్యత ఏమిటి, తన సమాజం పట్ల తన కర్తవ్యం ఏమిటి, తన భార్య పట్ల ప్రేమ అంటే ఏమిటి, త్యాగము. కోరుకునేది ప్రేమ కాదు, సమర్పించేదే త్యాగం, సమర్పించేదే ప్రేమ అనేటటువంటి దాన్ని చాలా చక్కగా కన్నప్ప పాత్ర ద్వారా, అంటే జరిగిన చరిత్రనే ఇవాళ మనకి కళ్ళకు కట్టినట్లుగా, అందున సహజమైనటువంటి ఆ ప్రకృతి సౌందర్యాన్ని, ఆ సెలయేర్లు, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ అడవి ఎంత సహజ సౌందర్యంగా ఉంది అనేదాన్ని కూడా మనకి చాలా చక్కగా చిత్రీకరించారు. వీరికి మరలా మీ కుమారుడు విష్ణు మంచు, అలానే చాలామంది ఉన్నారు, మంచు చాలామంది, మొత్తం మీ ఎంటైర్ ఫ్యామిలీ ఉన్నట్టున్నారు దీనిలో. చాలా సంతోషం. మన స్వామీజీ చెప్పినట్లుగా అంతా శివ కుటుంబంగా, శివమయంగా ఉన్నారు. ఈవేళ మాలాంటి వాళ్ళు కూడా ఎలా అహంకరిస్తారో ఆ అహంకారాన్ని మీరు అక్కడ చూపించి తిరిగి మరలా ఇది కదా సత్యము, ఇది కదా వాస్తవము అని అందరికీ కనువిప్పు కలిగించారు. మీరు కలిగించుకున్నట్లుగా మాకు కలిగించారు. ఇది అందరికీ చాలా అవసరం. ఓం నమ శివాయ. చాలా అంటే ఎంత బండరాయి కూడా కరిగిపోతుంది. అక్కడ శివుడు అతన్ని కొడుతుంటే అతను కరగలేదేమిటి అనుకున్నాను, కానీ అతను కూడా కరిగిపోయి కన్నులను చూపించి కళ్ళ వెంట నీరు కార్చి తన బాధను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఉన్నానని చూపించావా స్వామి అనుకున్నాను. మీ చిత్రీకరణ, ఆ పాత్ర చాలా చాలా బాగుంది. ఆయన మరీ అభినందనలు, ఆశీస్సులు. ఓం నమ శివాయ. విమల వీరశైవ సంస్థాపనాచార్యులైన జగదాది జగద్గురు రేణుకాది పంచాచార్యుల దివ్య పాదపద్మములకు మొదలుగా నమస్కరిస్తూ, మద్గురు పరంపరకు నమస్కరిస్తూ, ఈరోజు మేము మా జీవితంలో సినిమా హాల్కి వెళ్తామనేది అనుకోలేదు, కానీ అనుకోని విధంగా ఈరోజు వీరిని కలవడము, అలాగే వారి ద్వారాగా మా గజల్ శ్రీనివాస్ గారి కారణం చేత దీనికి రావడం జరిగింది. ఈ చిత్రానికి మనకి వీరశైవంలో పంచ ఆచారములు అని ఉన్నాయి. గణాచారము, భృత్యాచారము, శివాచారము, అలాగే వీరాచారము అని ఈ 5 ఆచారములలో ఒకటి. ఆ వీరాచారము అంటే వీరము అంటే ఒకటి విరోధరహితముగా ఉండేది వీరము.
అలాగే మరొక అర్థం ఏమిటంటే పరమశివుని కోసము లేదా ధర్మాని కోసము తన ప్రాణాలను సహితము సమర్పించడానికి సిద్ధంగా ఎవరైతే వీరత్వాన్ని కలిగి ఉంటారో దానికి కూడా వీరము అని అర్థం. అది మనకి శాస్త్రాలలో శివుని యొక్క పంచవింశతి లీలలో సుదర్శన ప్రధాన లీల అని చెప్పేసి శివుని ఒక లీల ఉన్నది. దాంట్లో శ్రీ మహావిష్ణువు తన నేత్రాలని తీసి శివునికి సమర్పించేటటువంటి సందర్భం ఉంటుంది. ఇది మనం పురాణాల్లో చదువుకోవచ్చు. అప్పుడు సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి అనుగ్రహిస్తాడు పరమశివుడు. అలాగే 64 నాయనార్ల కథలు మనకి ఉన్నవి. వాటిలో కేవలం ఒక్క కన్నప్ప చరిత్రలో మాత్రమే కంటిని పెకలించి శివునికి అర్పించేటటువంటి ఉపోద్ఘాతం ఉంటుందన్నమాట. అది అద్భుతంగా ఉంటుంది అని వినడము, తర్వాత పురాణాల్లో చదవడము అదే ఆవేశాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, శివభక్తి ఎంతో పెంపొందిస్తుంది. అలాంటిది ఈరోజు వీరి పరివారం అంతా దీనిలో నటించి ఆ నటన కూడా జీవించారు. దాంట్లో జీవించి మాకు కూడా హృదయాన్ని మేము ఆ దృశ్యాన్ని కన్నారా చూస్తున్నామా అన్నంతటి ఆనందాన్ని కలిగించినటువంటి విధంగా దాంట్లో జీవించారు. కాబట్టి మీ పరివారాన్ని అంతటికీ కూడా బాబా ఆ గురు కానుకలకి పరివారాన్ని అంతటికీ శ్రీ గురు పరమగురు పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహం సదా ఉండాలని దివ్య గురు ఆశీస్సును తెలియజేస్తున్నాం. అలాగే గురు పౌర్ణమి ముందు ఇంతమంది మహాత్ములు, ఇంతమంది గురువులు, మనకి ఒక గురువుని చూడడమే సాధూనాం దర్శనం పుణ్యం అంటారు. సాధూనాం దర్శనం పుణ్యం, ఒక సాధువుని దర్శిస్తేనే పుణ్యం అంటారు. అలాంటిది ఈరోజు ఈ విజయవాడ క్షేత్రానికి ఇంతమంది గురువులు మీ కారణంగా రావడం విజయవాడ కృష్ణమ్మతో పాటుగా సమస్త పుణ్యనదులన్నీ వచ్చినంతటి పుణ్యం కలిగించుకున్నది. అందుకు మీకు పరమశివుని ఆశీస్సులు తెలియజేస్తున్నాము. సంపూర్ణ శివానుగ్రహం వస్తు, సంపూర్ణ ఆరోగ్యతాపూర్వక సుఖజీవన ప్రాప్తి వస్తు. అథాస్తు. శివార్పణమస్తు, శివార్పణమస్తు, శివార్పణమస్తు. మా యొక్క శిష్యులు అనమాట నా ఆశ్రమానికి. సరదాశ్రీ విద్యాపీఠం అని ఉన్నది, అఖండ దీపాలు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి వచ్చాము వారి ప్రేరణ వల్ల. గురువుగారు ఉండేవారు శ్రీ శ్రీకృష్ణ పరమహంస, శివానుగ్రహం ఉండి అంటారు. ఈయన వచ్చేసాడు మీ దగ్గరికి. ఓం నమ శివాయ. నా గురుదేవులు సదానంద బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి దివ్య ఆశీస్సులు. ఈ మధ్య విజయవాడలో జరిగిన సాధు పరిషత్ వాళ్ళ ఒక సభకు గజ్జల శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అనుకోకుండా అమ్మ మా ఇద్దరిని పరిచయం చేశారు. ఆ అమ్మగారు కూడా వచ్చారు ఇక్కడ. అయితే తను ఒక పాటతో నా మనస్సుని తన వైపు తిప్పుకున్నాడు. అత్యద్భుతంగా హిందువు నువ్వైతే ఈ క్వాలిటీస్ నీకున్నాయా అంటూ ఒక 10 క్వాలిటీస్ అడిగాడు. ఆ క్వాలిటీస్ని చూసి నేను అన్నాను చివరికి, అవును నేను ఆచరిస్తున్నాను కనుక సవినయంగా చెప్పగలను నేను హిందువునని అని అదే సభలో ప్రకటించాను. అంటే అది అహంకారం కాదు, అందరికీ ఆదర్శం అవ్వాలని. గోవుని సేవిస్తున్నావా, నదిని పూజిస్తున్నావా, భూమిని ఆరాధిస్తున్నావా అంటూ పంచభూతాలను, ప్రకృతిని, ప్రకృతిలో మనకి ఎంతో ఎంతో ప్రాణప్రదమైన అన్ని జీవుల పట్ల మనకున్న భక్తిని, కృతజ్ఞతని కలిగిన వాడే హిందువు అంటూ చెప్పారు. ఆ విషయమై ఆ తర్వాత పలకరించడం, నాయన ఆశీస్సులని చెప్పడం జరిగిన సందర్భంలో, మాత మీరు రావాలి, ఇలా అన్నగారు వస్తారు, అన్నగారితో కలిసి మీరు మూవీ చూడండి అని చెప్పి అడిగినప్పుడు నేను అన్నాను, నాయన కొంచెం కఠినమైన తల్లిని, అమ్మనే కానీ కఠినంగా ఉంటాను, ఉన్నది ఉన్నట్లు మొహాన మాట్లాడేసేస్తాను, మళ్ళీ అప్పుడు మీరు ఇలా మాట్లాడారు మీరు అని ఇంకో భావన తెచ్చుకోకూడదు అని కూడా చెప్పాను. తర్వాత మోహన్ బాబు గారి ద్వారా ఫోన్ చేపించినప్పుడు నాకు అనిపించింది, ఇంత తపిస్తున్నారు లోకానికి మంచి చేయాలని, ఆ బిడ్డకు కూడా నా గురుదేవుల ఆశీస్సులు ఇప్పించాలి అని మా గురుదేవుల్ని అనుమతి అడగడం, వారు వెంటనే అనుమతి ఇవ్వడం, వారు కూడా వచ్చి ఇంకొక విషయం, మా గురువు గారికి ఎంతో ఎంతో ఇష్టంగా నిరంతరం ధరించే మాల ఇది. ఉండండి బాబా, ఇది మన కోసం కాదు, వీరు ఎంతటి అదృష్టవంతులంటే ఆ బిడ్డని మంచు విష్ణుని కన్నందుకు, ఆ బిడ్డ ఇంత అద్భుతంగా నటించినందుకు. అది అంటే మా గురువుగారిని ఈ పక్కన వేరే ఒక అమ్మున్నారు, తను వెళ్ళారేమో,
మా గురువుగారి ఒళ్ళు పులకిరించి వారు ఇలా అనుకుంటుంటే చూసి నేను తరించాను. అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని, ఆ నటనని ప్రదర్శించారు ఈ చిత్రంలో. కాబట్టి మోహన్ బాబు గారు, నాయన నేను చిన్నదాన్నే వయసులో, కానీ అమ్మని కదా, అందుకని మీ జన్మ ధన్యం. ఆ బిడ్డ, పసిబిడ్డ ముద్దు ముద్దుగా మాట్లాడి ఆ కాసేపు నటించిన మనవడు మహా అద్భుతం. 2 ఆడపిల్లలట, పక్కన ఉన్నవారు చెప్పారమ్మ వాళ్ళు కూడా మనవరాళ్ళమ్మ అని. వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా, అతి సహజంగా, అందుట్లో మేకప్లు అవి ఇవి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా ఆనాటి కొండలలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అంతే న్యాచురల్గా ఆ బిడ్డలు కనిపించారు. చాలా ఉత్తమంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నా గురువులు జన్మతః సన్యాసులు, కానీ నేను ఒక గృహిణిగా భగవంతత్వం కోసం ఇలాంటి పులకింతే ఈరోజు విష్ణు ఆ పరమాత్ముని తెలుసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం అవ్వాలి అనే ఒక తపనని సాధన ద్వారా పొంది, గురుదేవా ఉండలేను, నన్ను ఆయనలో కలపడానికి నాకు మీరు దీక్ష ఇవ్వమని అడిగి తీసుకున్నాను. కనుక సినిమాలో ముందు భాగం ఇలా ఉందే, కన్నప్ప అలా చేశాడా, డాన్సులు వేసాడా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను, క్షమించాలి. ఏంటంటే మరి అంతే ఉంటాం, గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మనకి నచ్చినట్టు అలాగే ఉంటాం భార్యతో. ఇంకా అక్కడ ఎంత అద్భుతంగా ఉంది, ఒకే ఆడపిల్లతో అంత తనకే కట్టుబడి ఎంతో, అంటే మీ అందరికీ ధర్మాన్ని చూపించాడు ఆ బిడ్డ. ఉండొచ్చు, ప్రేమించాలి, ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలి, అదే ఆ బిడ్డ అందులో చూపించింది. ఇది చాలా బాగుంది, నాకు అత్యద్భుతంగా నచ్చింది. అన్నీ ఉంటాయి, అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు భౌతిక జీవితం అలాగే ఉంటుందని చాలా అద్భుతంగా చూపించారు. అది కూడా తర్వాత ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత భౌతికం నాకు పనికి రాలేదు, ఇక్కడ నేను ఉండలేను, ఇంకా చాలయ్యా నన్ను తీసుకువెళ్ళు. అది ఎంత అద్భుతం. మామూలుగా ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాట చాలా ఎక్కువ వచ్చింది, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస అని వాళ్ళు పాడతారు. అంత అర్హత, అంత శక్తి నాకు లేదని నేను ఎప్పుడూ ఒకటి అడుగుతాను, నానా నన్ను విడిచిపెట్టమాకయ్యా, నన్ను విడిచిపెట్టమాకు, నిన్ను విడిచి ఉండలేను, నన్ను విడిచిపెట్టమాకు, నిన్ను విడిచి ఉండలేను, కన్న తండ్రి నీవే నాకు, నీ చిన్న బిడ్డనయ్య శివా. అంటే ఈ సృష్టిలో తక్కువలో ఏదైనా ఉందంటే అది నేనే పరమేశ్వర. అంత అతి తక్కువలో ఉన్న నన్ను ఒక్క క్షణం కూడా వదలకు. నిన్ను అన్ని విధాలా పూజించగలనో లేదో, నీకు సేవించగలనో లేదో, కానీ ఎలాంటి క్షణంలో కూడా నీ చెయ్యి ఎప్పుడూ నా చేతిని పట్టుకొని ఉండేలా చూడు తండ్రి అంటూ ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. ఆ మెసేజ్ ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే విష్ణు గారు, నాకు చాలా అద్భుతంగా. ఇంకా ఇక్కడ ఏడవని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎచ్చు దయచేసి. కళ్ళనీళ్ళు రాని వాళ్ళు, కళ్ళనీళ్ళు తుడుచుకొని వాళ్ళు సినిమా చూసిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? నా పక్కనున్న వాళ్ళు అందరూ ఏడుస్తూనే ఉన్నాం, అది దుఃఖం కాదు, ఆనందం. ఇంతటి అద్భుతమైన ఆ పిక్చర్ని చూసిన ఆ సందర్భంలో అందరికీ శివుణ్ణి చూసి ఇదే మేం కూడా అలాగే ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏకమైపోతున్నామా అనే భావనని అందించిన ఈ అద్భుతమైన సినిమాని అందరూ చూడవచ్చు. దీనిలో ఎంతో ఆత్మజ్ఞానం ఉంది. అక్కడ 10 సార్లైనా చూడవచ్చు. అమ్మ బాగా చెప్పారు, 10 సార్లైనా చూడవచ్చు. ఎందుకంటే ఎంత అద్భుతంగా అన్నారు. అర్థం కాకపోవచ్చు, దాని మీద మనం కొన్ని వివాదాలు తెచ్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే 3 మాటలు అడుగుతాడు. ఏమడిగాడు? ఏంటి ఆయనకి గుళ్ళెందుకు, కళ్యాణాలు ఎందుకు, అభిషేకాలు ఎందుకు? ఆ మాట అడిగేది ఎవరంటే ఆత్మజ్ఞాన సంపన్నులు. ఏం చెయ్యరు. కావాలంటే ఇక్కడ ఎందరో గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ అడగండి. అఘోరాలు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. పరమేశ్వరుడు నేను ఒక్కటే, శివోహం అహం బ్రహ్మస్మి అని పూర్వజన్మ జ్ఞానం కలిగిన వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ కన్నప్ప ఎవరు? పూర్వజన్మలో అర్జునుడు. కనుక పరిపూర్ణత్వం సిద్ధింప చేసుకొని ఉన్న కర్మల్ని వదిలించుకొని రుణబాధలను తొలగించుకొని పరమేశ్వరునితో ఐక్యమవడానికి ఈ జన్మ తీసుకున్నాడు. కనుక తనకి ఆ అర్హత ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞాన సంపన్నులు మాట్లాడతారు. హర హర మహాదేవ. తాలేపాలెం పీఠాధీశులు శ్రీ శైవక్షేత్ర
శివస్వామి వారి యొక్క పాదపద్మం నమస్కరిస్తూ, మనకి శివుడు ఏదైనా భగవత్ సాక్షాత్కారం పొందాలి అంటే పంచకర్మలు ఉన్నాయి. భక్తి, ధ్యాన, జ్ఞాన, యోగ, మోక్ష 5 రకాల తత్వాలను కూడా ఈ యొక్క చలనచిత్రంలో బహు అద్భుతంగా చూపించారు. అయితే నాకు విష్ణు గారి పేరు విన్నప్పుడల్లా ఒక శ్లోకం గుర్తొస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోహో విష్ణోసి హృదయం శివ. అంటే శివకేశవులు ఇద్దరు వేరే వేరే కాదు, ఒక్కళ్ళే అన్నట్టుగా, శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడన్నట్టుగా ఆ యొక్క ఈశ్వరుడే మంచు విష్ణు గారి హృదయంలో ఉంటూ ఒక సినిమాని అత్యద్భుతంగా రూపొందించే విధంగా ఆ శివుడి యొక్క సాక్షాత్కారాన్ని మంచు విష్ణు గారు పొందారన్న ఈ సినిమా విధంగా నాకు అర్థమైంది. అదేవిధంగా మంచు మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రి గారి యొక్క పాత్రలో అత్యద్భుతంగా నటించడం జరిగింది. అయితే ఇప్పటి ఉన్నటువంటి విధానం ప్రకారము బ్రాహ్మణులు కూడా ఏ విధంగా ఉన్నారు అంటే, భగవంతుని ఏ విధంగా పూజిస్తే భగవంతు సాక్షాత్కారం పొందుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క విధానాన్ని తెలియజేసే విధానంతో మోహన్ బాబు గారు ఈ యొక్క పాత్రనికి అత్యంత సాహసం చేశారు. ఎన్నో రకాల ఒడిదుడుకులను దాటుకుంటూ, ఎన్నో రకాల నిందలు దాటుకుంటూ ఈ యొక్క చిత్రంలో ఈ యొక్క చిత్రంలో వారు పోషించిన పాత్ర అత్యద్భుతంగా ఉంది. అంటే భగవంతుని ఏ విధంగా సేవించాలి అనే ఒక విధానంతో మాత్రమే వారు వెళ్ళారు, అంతే తప్ప వేరే అన్యదా ఏమీ లేదు. అదేవిధంగా ఆస్తికత్వానికి నాస్తికత్వానికి ఏ విధంగా చూపించాలో కూడా మొదటి భాగంలో నాస్తికత్వానికి, రెండవ భాగంలో ఆస్తికత్వానికి చక్కగా తేడాని అనేది చూపించారు. అదేవిధంగా ఆస్తికత్వంలో ఈశ్వర సర్వత్ర వర్ధయతే అన్నట్టుగా ప్రతి చోట కూడా ఈశ్వరుడే ఉన్నట్టుగా చెట్టులోను, పుట్టలోను, నీళ్ళల్లోను, మేఘాలలో ఈశ్వరుని చూపించుతూ మొత్తం సర్వత్రా ఈశ్వర వర్ధయతేగా ఈశ్వరుడు ఉన్నట్టుగా చాలా చక్కగా చూపించారు. అయితే చివరి భాగంలో కన్నప్ప అని నామకరణం చేశారు. కన్న అప్ప అంటే కన్నులను ఇచ్చి దారి చూపించేవాడు తండ్రి అని అర్థము. అలాంటి విధంగా ఈ యొక్క హిందూ ధర్మకథకి, అదే భక్తి మార్గానికి కూడా ఈ విధంగా ఏ విధంగా వెళ్ళిన ఈశ్వరుడు మనసును అర్పితే చాలు, ఎలాంటి పూజలు ఎలాంటి అభిషేకాలు అవసరం లేదు, చక్కగా భక్తితోనూ చూస్తే చాలు అన్నట్టుగా ఈ యొక్క కన్నప్ప పాత్ర పోషించడం కూడా బాగా జరిగింది. కన్న అప్ప అంటే కన్నులతో దారిని చూపించేవాడు తండ్రి అని అర్థము. కాబట్టి ఈశ్వరుడే తండ్రిగా ఉంటూ కన్నప్ప అని తనకే తండ్రిగా ఆ యొక్క తిన్నడి పాత్రకి ఆ ఈశ్వరుడు నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క సినిమాని ఎంత అద్భుతంగా చిత్రీకరించిన మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి ఎల్లవేళ శివుని ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా గురుదేవులు శివస్వామి గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు చిరంజీవి మోహన్ బాబు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎంతో శ్రమపడి కన్నప్ప అనేటువంటి యొక్క చిత్రాన్ని తీసినందుకు, కన్నప్ప అంటే మనమందరం కూడా కంటున్నాం, కన్నా వాడరారా నిన్ను నేను కన్నాకున్న నొరవలేరా, కన్నా వాడరారా. అందరము ఆ కన్నును సమర్పించి కన్నవాడయ్యాడు, కన్నును సమర్పించి కన్నవాడయ్యారు. కన్నవాడైనప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్వామీజులంతా శివగానాలలో ఆ యొక్క తత్వానికి లోనై ఉన్నారు. పంచప్రాణాలు ఏవి? ఇదే వాయులింగం. ఈ వాయులింగాన్ని ఎవరైతే గుర్తించారో వారందరూ ధనవంతులే. ఈ ధనము బాహ్యధనము ఎవడైనా కాజేయచ్చు, ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు. ఈ జ్ఞానదానం సంపాదించుకున్నవాడు ఎక్కడా పోగొట్టుకోడు, ఎవరు కాజేయరు. అటువంటి సినిమా తీశారు. అటువంటి సినిమాను మరి మన యొక్క స్వామీజీ బాబు గారు మరి వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు వీరికి ఎల్లవేళలా మా స్వామీజుల యొక్క ఆశీస్సులు మరి ఉండి ఇలాంటి చిత్రాలను మళ్ళీ మళ్ళీ తీస్తారని, నేను 50 సంవత్సరాలైంది ఈ సినిమాలకు రాక. ఈ రాజు మన గజల్ శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు రావడానికి కారణం అంటే మా ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలి. ఎందుకంటే మా స్థానానికి రావాలి ఆయన మా తర్వాత. మీరందరూ కూడా ఇలాంటివి రావాలని నేను కోరుకుంటూ మరి అందరికీ శుభం జరగాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ అందరూ శుభగణాలని నమస్కారం చేస్తూ హరి ఓం తత్సత్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఉన్న యోగినీలకి, యోగమాతలకి అందరికీ శిరస ఉంచి పాదాభివందనాలు. అలాగే ఈరోజు చిన్నప్పుడు చాలా సినిమాలు ఆధ్యాత్మికంగా చూసాం, అందరూ చెప్పాల్సినవి చెప్పేశారు.
కానీ ఈ తరంలో అసలు అలాంటి సినిమాలు రావా, అవే చూస్తూ ఉంటున్నాం. శ్రీరామ్ దాస్ కానీ అలాగే ఒక అఖండ చూశాను. ఆ తర్వాత ఈరోజు ఈ భక్త కన్నప్ప అనే ఒక సినిమా నిజంగా ఈనాటి పిల్లలందరికీ ఎవరనేది తెలియదు ఏమి కూడా. అలాంటి ఒక అద్భుతమైన ఇది మొత్తం కుటుంబం, మోహన్ బాబు గారి కుటుంబంకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, ఆధ్యాత్మిక గురువులంతా రుణపడి ఉంటారు. ఎందుకంటే గురుతత్వాన్ని, మానవత్వాన్ని, మన ఆధ్యాత్మికతను చాలా విషయాలు ఇందులో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎక్కువ మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ జగన్మాత గాయత్రి మాత మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీరు ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు ఇంకా తీయాలని ఆ అమ్మవారు, ఆ శివయ్య మీకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మోహన్ బాబు గారికి, విష్ణుబాబుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. భక్తి ఒకరి సొత్తు కాదు అనే స్థితిలో అద్భుతమైన పిక్చర్ తీశారు. మరి ఆ శివుడు ఆ కుటుంబానికి అద్భుతంగా ఇటువంటి ఇంకా ఎన్నో పిక్చర్లు తీయాలని మరి ప్రపంచం ఒక తెలుగు సినిమా మరి ప్రపంచానికి పరిచయం చేసిన గ్రేట్ మోహన్ బాబు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవాళ భక్తి రస ప్రధానమైనటువంటి చిత్రాలు కొద్దిగా అరుదుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ప్రధాన ఇతివృత్తంగా భక్త కన్నప్ప చిత్రాన్ని ఇవాళ మన ముందుకు తీసుకురావడం అనేది ఒక మంచి ప్రయత్నంగా మనం అందరం కూడా ఆహ్వానించదగినటువంటి ప్రయత్నం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మేము చిన్నతనంలో భక్త కన్నప్ప సినిమా, బాపు గారి సినిమా చూసినప్పుడు దాంట్లో మహదేవ శాస్త్రి గారి పాత్రని గురించి మా అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది. దీంట్లో కొద్దిగా నెగిటివ్గా చూపించారు, కాదు చాలా గొప్ప భక్తుడు ఆయన, శివభక్తుడు అని అంటూ ఉండేది. అప్పుడు చిన్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని. ఇప్పుడు ఈ సినిమాలో దాన్ని ఒక రకంగా కరెక్ట్ చేసినట్టుగా అయింది. ఒక అంటే చరిత్రని వక్రీకరణ కాకుండా సరైనటువంటి దృష్టికోణంలో చూపించేటువంటి ఒక ప్రయత్నం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. చాలా చక్కటి చిత్రం. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో మనం అందరం కూడా భక్తి పారవశ్యానికి ఖచ్చితంగా లోనయ్యాము. విష్ణు గారు ఆ పాత్రలు చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఆ శివలింగం చుట్టూతా ఆయన నృత్యం చేస్తూ చేసినటువంటి సన్నివేశం చాలా గొప్పగా అనిపించింది. చాలా నిజంగానే భక్తి పారవశ్యానికి లోనయ్యాం మనం అందరం కూడా. ప్రతి చోట ఆ యొక్క శివుడి యొక్క రూపాన్ని దర్శించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. చాలా బాగా చేశారు సినిమా. చాలా భారీ బడ్జెట్ సినిమా. ఖచ్చితంగా విజయం సాధించాలి. మనమందరం కూడా ఇంకా మరింతగా దీన్ని ప్రోత్సహించాలి. చక్కగా మనం అందరం కూడా చూడాలి. రకరకాలైన అపోహలు బయట స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి, రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది సరికాదు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు భక్తిరస ప్రధానమైనటువంటి చిత్రం ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ఇంత గొప్ప తారాగణం, చాలా పెద్ద స్టారింగ్, అక్షయ్ కుమార్ గారు, కాజల్, ఇట్లాంటి ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద స్టారింగ్ ఉన్నటువంటి సినిమా. దీన్ని మనం అందరం కూడా రక్షించుకోవాలి. ఇట్లాంటి ముఖ్యమైన మంచి చిత్రాలు, ఒక ప్రబోధాత్మకమైనటువంటి చిత్రాలు, సనాతన ధర్మాన్ని గురించి మనకు వివరించేటువంటి, తెలియజేసేటువంటి చిత్రాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత ఇది. మనందరం ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన మోహన్ బాబు గారు, ఆయన ఒక నటుడే కాదు, ఆయన చూస్తే సాక్షాత్తు ఒక మహానుభావుడిలాగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన నటన చూసాం మనం. ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆయన ఒక స్త్రీ గురించి కార్యేషు దాసి, కరణేశ మంత్రి, భోజ్యేష మాత, శైనేశ్వరమ్మ, అద్భుతం అండి ఆ పాట. మీ చిన్నప్పుడు అది నాకు బాగా మైండ్లో పడిపోయింది. అలాంటి మహానుభావుడు ఈ రోజున మోహన్ బాబు గారు అంటేనే ఒక పవరు ఎవరిని లెక్క చేయడం. అలాంటి మనిషి ఈ రోజున వాళ్ళ కొడుకుతో పాటుగా, విష్ణు గారితో పాటుగా ఒక అద్భుతంగా నటిస్తుండే. 6 సంవత్సరాల తర్వాత సినిమా చూశానండి. 6 ఏళ్ళ నుంచి సినిమా చూడలే. శ్రీనివాస్ గారు చెప్తుంటే సినిమా చూసి ఛానల్ అయిందంటే అసలు రకరకాల ఇంటర్వ్యూ సినిమా గురించి, ఏదో ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, లేకపోతే అట్లా చేసాడని
అద్భుతం. నాకు కాళహస్తి అంటే చాలా ఇష్టం అండి. నేను కొన్ని వందల సార్లు ఇలా ఉంటాను. అలాంటి సాక్షాత్తుని అక్కడ ఉన్నంతసేపు ఆ కాళహస్తి అక్కడ లింగం వాయులింగమే కనబడుతుంది. నిజంగా మీరు మహానుభావులు మోహన్ బాబు గారు. చాలా సంతోషం. ఇంకా ముందు ముందు మీరు ఇలాంటి తీయాలనుకుంటున్నాను. మా గురువు గారి చేతి మీద మీరు ఇది ధరించారు. చాలా సంతోషం. వచ్చిన ఇక్కడ చేసిన స్వాములందరికీ కూడా సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఇవాళ నిర్వహించినటువంటి సాధ్ సంత్ అఘోరి ఎంతోమంది మాతలకి, హిందూ బంధువులకి, సనాతన ధర్మ ప్రియులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కన్నప్ప సినిమా ప్రదర్శన వాళ్ళ నాకే చాలా రోమాంచితమైపోయింది. ఇటువంటి అఘోరీల మధ్య, ఇటువంటి సాధకుల మధ్య కన్నప్ప జీవితాన్ని చూశానే అని మూడోసారి నేను చూడడం. ఇది మనకన్నా ఎక్కువ వర్రీ అవుతుంది ఎవరంటే ఈయన ప్రాణమిత్రుడు రజనీకాంత్ గారు. ఇప్పటికీ ఆయనకి 25 మెసేజ్లు పెట్టాడు ఫోన్లో. 25 మెసేజ్లు. ఎవరు ఇలా గిల్లారు? ఎవరు అంటే చెప్పాలి నేను. ఈయన 25 మెసేజ్లు పెట్టి వాడంతా చూస్తున్నారా, అఘోరులతో చూస్తున్నావా, సాధువులు వస్తున్నారా అని ఎంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఆయన మెచ్చుకున్న చిత్రం, రజనీకాంత్ మెచ్చుకున్న చిత్రం ఇది. మోహన్ బాబు గారు ఎంతో తపస్సుతో తీసినటువంటి చిత్రం కన్నప్ప. ఇది సనాతన ధర్మానికి మంచు మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కన్నప్ప సినిమా. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు చావా సినిమా ఎలా చూశామో అలాగే కన్నప్ప సినిమా చూడాలని మా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ నుంచి అందరినీ కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంత్ మహాపురుషుల పాదపద్మాలకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను. వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు, మీకు తెలుసు. ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితుడు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ఇక ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరున బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవర్సన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్సు. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కడుండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా కన్నప్ప గురించి చర్చించుకుంటే ఉంటారు. బేసిక్గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటుంటారు. సో ఈ సినిమా కలెక్షన్స్ కోసం ఫ్యాన్స్ చూస్తున్నారు, అలాగే కన్నప్ప గురించి రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు చూస్తున్నారు. ఎందుకని ఎంత వచ్చింది మనకి మంచి మొత్తం ఈ 10 రోజుల కలెక్షన్స్? ఒక్క నిమిషం, సారీ. శంకరాభరణం వచ్చిన 3 రోజులు కలెక్షన్లు లేవు. 100 డేస్ నడిచింది. కలెక్షన్స్ ఇంపార్టెంట్ కాదు, కాంటెంట్ ఇంపార్టెంట్. ఇది కూడా 100 రోజులు నడిచి తీరుతుంది. ఒక్క నిమిషం. ఆకట్టుకున్న సన్నివేశం నా బిడ్డ
నేను ఇప్పటికీ 50 సార్లు చూసుకుంటాను సినిమాను తీసినప్పటి నుంచి. వాడి నటనను చూసి థియేటర్లో ఏడ్చాను. ఎస్, తండ్రికి నేనే ఏడ్చాను లేనవై. కాబట్టి తండ్రికి ఇంతకంటే ఆనందం కావాలి. వారు పెద్దలు అన్నట్టు కలెక్షన్స్ కాదు, ఇక్కడికి వచ్చింది కలెక్షన్స్ చెప్పడానికి కాదు. ఎంతైతే పరమేశ్వరుడు ఇస్తాడో, ఎంతవరకు నేను అర్హుడునో అంతే ఇస్తాడు దేవుడు. అది భగవంతుని ఆశీస్సులమ్మా, పెద్దల ఆశీస్సులు. మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా థియేటర్ యాజమాన్యం కూడా నా హృదయపూర్వక అభినందనలు. గజల్ తమ్ముడు, నిన్ను గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రియలీ నువ్వే ఇది ఆర్గనైజ్ చేశావు. నువ్వు లేకపోతే ఇటువంటి మహానుభావుల్ని, వారిని, ఆ మాతను, వీళ్ళందరినీ నేను దర్శించుకునే భాగ్యం కలిగి ఉండేది కాదు. సార్ చాలా మంది ట్రోల్స్ చేస్తారు సార్ ఈ మూవీ మీద. అంటే మూవీ హిట్ అయినా సరే ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు మూవీ బాగాలేదని చాలా ట్రోల్స్ వస్తున్నాయి. సో దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేనేం చెప్పగలను? ఆల్రెడీ మేము చెప్పాను కదా, స్పందించాను కదా, వారేమన్నారు చూడు. ఈ విమర్శల గురించి మాట్లాడాలి అంటే పసిబిడ్డ బాబు పేరేంటి? మంచు విష్ణు. కాదు, చిన్న బాబు పేరు ఏం? అవరామ్. ఆ బిడ్డ తన ఓన్ వాయిస్తో డైలాగులు చెప్పాడు, దానికి కూడా కమెంట్ చేశారు. అలాంటి చిన్న వయసులో ఆ బిడ్డ అంత ప్రయత్నం వీళ్ళు చేయించినందుకు, ఆ బిడ్డ చేసినందుకు మనం ఏం చేయాలి? మెచ్చుకోవాలి, ఇంకా దీవించాలి. అది వదిలేసి ఏదేదో తెలుగు అలా ఇలా చేసి అంటే కొన్ని కమెంట్లు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే నాన్న ఒక్కటే చెప్పాను, ఇంత మంచి సినిమాని ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు, గురువుల్ని విమర్శిస్తారు, దేవుణ్ణి విమర్శిస్తారు. ఇక దానికి అలవాటు పైపోయే చెప్పారు కదా, ఒక గాడిద తండ్రి కొడుకు దారిన వెళ్తున్నారు, ముగ్గురు నడుస్తున్నారట. నడుస్తుంటే ఏంట్రా అడ్డగాడిదెళ్ళారా, గాడిదని పెట్టుకొని నడిచి వెళ్తున్నారు అన్నారు. సరేనని చెప్పి కొడుకు చిన్నోడు కదా అని తండ్రి గాడిదని ఎక్కించి కొంచెం ముందుకెళ్ళేటప్పటికి, ఒరే నీకు బుద్ధి ఉందంటరా, ముసలోడైన మీ నాన్నను నడిపిస్తూ నువ్వు ఎక్కావే గాడిదని తిట్టారు. అమ్మో మా నాన్న ఎక్కాలిగా మళ్ళీ బిడ్డ దిగి మళ్ళీ తండ్రిని ఎక్కిస్తే, ఏరా బుద్ధి లేదు, మేము చిన్న బిడ్డను నడిపిస్తున్నాం తండ్రిని తిట్టారు. ఇట్లా కాదని ఇద్దరు ఎక్కారట. అరే దాన్ని చంపదలుచుకున్నారా ఏంటి అంటే, ఇక జనాలకి అందుట్లో ఇప్పుడు పెరిగిన ఈ సోషల్ మీడియాకి ఇప్పుడు నేను కూడా దానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను ఈ క్షణంలో. అర్థమవుతుందా? విమర్శించడమే పని అయిపోయింది. ఇంతమంది మనసుల్ని హత్తుకుపోయిన ఈ చిత్రం గురించి ఇంకా మనం మాట్లాడడం అవసరం లేదు. అర్థమవుతుందా? కొనసాగిద్దాం, అద్భుతంగా విజయాన్ని సాధిస్తుంది, ముందుకు వెళ్దాం. జై శ్రీరామ్ నాన్న. విమర్శ తమ్ముడు, విమర్శ సద్విమర్శ రెండూ ఉంటాయి, ప్రకృతి వికృతి. కాబట్టి ఒక గొప్ప పండితుడు, వేదశాస్త్రాలు తెలిసినటువంటి గొప్ప ఆయన ఒక మాట అన్నాడు, మోహన్ బాబు గారు, ఇలా చూస్తున్నాను, మీరేమైనా ఇంతకు ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే ఆ కర్మనంతా వాడు తీసుకెళ్ళిపోతున్నారు, కాబట్టి వాడిని ఆశీర్వదించండి అన్నాడు. వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడను, వాడు క్షేమంగా ఉండాలి, వాడు అమ్మా నాన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. వాడందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం.